అందరి ప్రేమ ప్రీస్మృతులను బాబాకు బాబాకు భోగ్ ఆఫర్ చేశాను. బాబా చాలా ప్రేమతో మనందరి తరపున ప్రేమతో బాబా భోగ్‌ను స్వీకరించారు. బాబా చాలా డీప్ సైలెన్స్‌లో దృష్టిని శాంతియుతమైన, ప్రేమపూర్వకమైన దృష్టిని చాలా డీప్‌గా ఇచ్చారు. తర్వాత బాబా అన్నారు, ఈ సమయంలో 2 లక్షణాలు చాలా అవసరం. ముఖ్యమైనవి. ఒకటేమో ట్రస్ట్, ఇంకొకటేమో కరేజ్. నమ్మకము, ధైర్యం. ఆహ్, నమ్మకం చాలా అవసరం. ఎందుకంటే ప్రయాణంలో ఈ ప్రయాణం తేలికే కానీ ఇది ఆహ్, పైకి వెళ్ళే జర్నీ. సో, ఎప్పుడు ఆహ్, స్ స్వయం మీద నమ్మకాన్ని కోల్పోవద్దు. సెల్ఫ్ ట్రస్ట్ అనేది ఎప్పుడూ నాలో ఉండాలి. దానికోసం ప్రతి అడుగును ధైర్యంగా ముందుకు వేయాలి. ఆలోచించటం, స్మృతి చేయటం. నేను ఒక్క దయ ధైర్యంగా ఒక్క అడుగు వేసినా బాబా సహాయం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. బాబా ముందుకొస్తారు. బాబా నాతో ఉండి నన్ను గైడ్ చేస్తారు అన్నారు. శివబాబా అన్నారు ట్రస్ట్. స్వయం మీద ట్రస్ట్, స్వయం మీద నమ్మకం. బాబా గైడ్, బాబా మీద నమ్మకం. దాంతో పాటు ఈ డ్రామాలో ఎన్నో దృశ్యాలు రాబోనున్నాయి. మీకోసం మరి చాలా మంది కోసం. సో, ఎప్పుడూ గుర్తుంచుకోండి. డ్రామా కళ్యాణకారి. డ్రామా మీద కూడా నమ్మకం ఉండాలి. డ్రామా మీద కూడా ట్రస్ట్, కరేజ్ 2 ఉండాలి. సో, ఈ ట్రస్ట్ అండ్ కరేజ్ బోత్ ఆర్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఈ 2 చాలా ముఖ్యం. ఎలాంటి సూక్ష్మమైన ఆలోచనలు రానివ్వద్దు. మళ్ళీ బాబా అన్నారు, ఇది ఈ సమయంలో చాలా ముఖ్యం. ఇట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఈ టైంలో. మీ టైమ్ టేబుల్ ఎలా తయారు చేసుకోవాలంటే, మీరు సైలెన్స్‌లో ఉంటూ స్ మీ యొక్క యాక్షన్స్ ఏ కర్మలు చేయాల్సిన వాటిలో కూడా బాబా అన్నారు, మొదట సైలెన్స్ వినటంలో, మరి సైలెన్స్ మాట్లాడటంలో, మరి కళల్లో కూడా సైలెన్స్. మన కళ ఏ ఏ ఏ రూపాలు, దృశ్యాలు కూడా సైలెన్స్‌లోనే ఉండాలి. సైలెన్స్ ఐస్, సైలెన్స్ కళ్ళు, సైలెన్స్ చెవులు, సైలెన్స్ మాటలు. మరి పని చేసే పనుల్లో కూడా సైలెన్స్ ఉండాలి. ఎప్పుడు పనులు చేయటమే కాకుండా సైలెన్స్ అందులో కూడా ఉండాలి. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. సమతుల్యత ఉండాలి. అప్పుడే మనం ఆ సైలెన్స్ శక్తిని వృద్ధి చేసుకోగలుగుతాం. మీ యొక్క సూక్ష్మమైన శక్తి, సూక్ష్మమైన ఎబిలిటీస్ అన్నీ అప్పుడు అభివృద్ధి చెందుతాయి. దాంతో మీరు యూ విల్ ఫీల్ లైక్ ఏంజెల్. మీరు ఏంజెలిక్ స్థితిని అనుభవం చేస్తారు. మళ్ళీ బాబా అన్నారు, మీరు మాట్లాడాలి, వినాలి, మరి పనులు గూడా, కర్మలు కూడా చేయాలి. కానీ ఏంజెల్ లాగా చేయాలి. వినటం కూడా ఏంజెల్ స్థితిలోనే ఉండి వినాలి. ఫరిస్తా స్థితిలో. ఈ ఫరిస్తా స్థితిలో నేను వింటున్నాను, నేను చూస్తున్నాను, నేను చేస్తున్నాను, నేను సేవ గూడా చేస్తున్నాను నా కర్మల ద్వారా. ఈ సమయంలో పిల్లలు ఏంజెలిక్ స్థితిని చేరుకోవాలి. అప్పుడే మీరు చాలా ఏంజెలిక్ బాప్‌దాదాకు మీరు దగ్గరగా సమీపంలో ఉన్నట్టు అనుభవం చేయగలుగుతారు. మీరు చాలా ఏంజెలిక్‌గా, ఫరిస్తాగా ఉండాలి.
రాత్రి పగళ్ళు అప్పుడు బాబా యొక్క ఒక కంపెనీ తోడు మీరు సహచర్యం మీరు అనుభవం చేయొచ్చప్పుడు. ఇదే మనం చేయాలిప్పుడు. ప్రతిదీ ఏంజెల్‌లానే చేయాలి. మరి సమయం అయితే సమీపిస్తుంది. మరి మీకోసం మీరు కూడా ఏంజెలిక్ స్థితిని ఏంజెల్ స్థితిలో ఉండాలి. సత్యమైన సేవాదారిగా అవ్వాలి అంటే కూడా ఏంజెలిక్ స్థితిలోనే సేవ చేయాలి. బాబా ఆ అనుభవంలోకి తీసుకువెళ్తూ ఉన్నారు. బాబా ఎంతో ప్రేమ, ప్రియ స్మృతులు ఇచ్చారు. బాబా అన్నారు, "అవును, కొన్ని టెస్ట్‌లొస్తాయి, కొన్ని పరిస్థితులొస్తాయి. మీ వ్యక్తిగత జీవితంలోను, ఫ్యామిలీలోను అన్ని వైపులా వస్తాయి. కానీ ఏంజెలిక్ స్థితిలో ఉంటూ మీరు అతీతంగా అవ్వాలి. అప్పుడే మీరు మీ ఇప్పుడు కంటే ఇంకా ఎక్కువ సేవను చేయగలుగుతారు" అన్నారు. బాబా ఎంతో ప్రేమను, ప్రియ స్మృతులను ఇచ్చారు. ఓం శాంతి. క్షరసాగర మంత్రం చేస్తున్నాం. ప్రతిబింబిస్తున్నాం. మరి సేవా భావంలో సత్య సేవాదారిగా ఉండాలి అంటే, సేవ సత్యమైన సేవ చేయాలంటే ఎలా అని మనం మాట్లాడుకుంటున్నాం. మరి సత్య సేవాదారిగా ఉండే సేవ చేయటం, మరి సత్యమైన సేవ అంటే ఆల్ రౌండ్ సర్వీసు. ఈరోజు మనం పురాణాత్మల గురించి కూడా పూర్వీకుల గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. నేను యజ్ఞానికి వచ్చినప్పుడు నేను మొదట పాండవ భవన్‌లోకెళ్ళాను. కానీ ఇంకా ముందు ఒరిజినల్‌గా బ్రహ్మబాబా ఎలా సేవ చేశారో చూస్తే, శివబాబా బ్రహ్మబాబాలోకొచ్చారు. యజ్ఞాన్ని తయారు చేశారు. యజ్ఞం తయారైంది. యజ్ఞానికి కావలసిన స్థానం అన్నీ బాబా ద్వారా లభించాయి. బాబా పిల్లల కోసం ఒక స్థానం, మరి మదర్స్ కోసం ఒక స్థానం, అలా రకరకాలుగా సృష్టించారు. అది చాలా ముఖ్యమైనది ఆ సమయంలో. బాబా ఎలా మొదలుపెట్టారు యజ్ఞాన్ని. దాంతో పాటు బాబా అంటారు, బాబా వచ్చినప్పుడు 3 అడుగుల స్థలం అవసరం. మొదట్లో అది చాలా చిన్న ప్లేస్. అక్కడ సర్వీస్ మొదలైన దగ్గర చాలా జానకి తను ఉన్నప్పుడు ఒక రూమ్‌లో ఉండేవాళ్ళు. అదే బెడ్‌రూము, అదే క్లాస్ రూము, అదే వంటగది అన్నీ ఒక రూమ్‌లోనే అలా సర్వీస్ మొదలెట్టారు. యజ్ఞం మొదలుపెట్టినప్పుడు ఎంతో సంపద ఉండేది. ఎన్నో ఫ్యామిలీలు వచ్చారు. వాళ్ళ వాళ్ళ సంపదలు, వాళ్ళ వస్తువులు కూడా తీసుకొనొచ్చారు. వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు, మధుబన్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మిగిలిందల్లా ఏదైనా మినిమమ్ అవసరమైంది చేత్తో పట్టుకొచ్చిందే మిగిలింది. పాకిస్తాన్ నుండి చాలా తక్కువే ఉంది ఆళ్ళ చేతిలో. ఆ సమయంలో జీవితం కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉండేది. అప్పట్లో ఆ రోజుల్లో చాలా ఇబ్బందిగా ఉండేది. నేనింకా ఎక్కువ వివరాల్లోకి వెళ్ళకపోయినా యజ్ఞానికి యజ్ఞ సేవ ఏంటి? సేవ ఏంటి? ముఖ్యంగా ప్రత్యేకంగా చిన్న స్థానం లభించింది. కొంచెం సహాయమే ఉండేది. ధనం సేవ అంటాం మనం. మీకు తెలుసు బాబా ఎలా ఉదాహరణ ఇస్తారో మొట్టమొదట ఎ 8 మంది చాలా
ముసలి మదర్స్ మాతలు వచ్చారు. వాళ్ళు ఒ ఊళ్ళో నుండి వచ్చారు. ఆ రోజుల్లో వాళ్ళకి వాళ్ళ వ్యక్తిగతంగా ఆదాయం ఏమి ఉండేది కాదు. సో, వాళ్ళు ఎప్పుడు ఆహ్, వాళ్ళ దగ్గరున్న చిల్లర తో వాళ్ళు కుటుంబం కోసం కూరగాయలవి కొనుక్కుంటూ ఎళ్ళిండేవాళ్ళు. వాళ్ళెప్పుడు వాళ్ళ ఊళ్ళల్లో వాళ్ళ కోసం వాళ్ళు చిన్న చిన్న సి ఆహ్, చిన్న చిన్న ఆహ్, పంచదారో లేకపోతే ఆహ్, ఆహ్, ఏదో ఒకటి వాళ్ళు తయారు చేసుకునేవాళ్ళు చిన్న చిన్న ధాన్యం మూటలు అట్లాంటి వాళ్ళు వాడుకునే సీజనింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రేమగా గుప్పెట్లో తీసుకొచ్చేవాళ్ళు మూట కట్టుకొని చీరలో. అవ్ అవ్ సేవ కూడా చాలా ముఖ్యమే. మరి యజ్ఞాన్ని సపోర్ట్ చేయటం. మనం మనం ఫీజ్ ఇస్తున్నామని కాదు. మనం కాంట్రిబ్యూషన్స్, కాంట్రిబ్యూషన్స్ అని కాదు. డు మనం యజ్ఞాన్ని సంరక్షించాలి. మనం యజ్ఞం ద్వారా సేవ చేయాలి. యజ్ఞం యొక్క ముఖ్య ప్రాముఖ్యతను చూడండి. ఏ విధం ఏ ఏ విధంగా అయితే మనం యజ్ఞానికి సేవ చేయగలము అని నేను ఎక్కువ ఇప్పుడు ఆహ్, మెటీరియల్‌గా మాట్లాడుతున్నాను. నేనొచ్చినప్పుడు నాకు తెలుసు ఎంతోమంది దాదీలున్నారు. ఎంతోమంది బ్రదర్స్ ఉన్నారు. ఎక్కడైనా మేము మేము ఏదైనా మెటీరియల్ ఏదైనా మరి వాళ్ళకి కావాల్సిన బట్టలు గానీ, లేకపోతే దిండు కవర్లు గానీ, ఎక్కడ అయినా చా చౌకగా లభిస్తే మేము తీసుకొనెళ్ళేవాళ్ళం. ఎక్కువ కొని అక్కడ పంపించేవాళ్ళం మధుబనానికి. మరి దాదీలకి చెప్పులు గానీ, ఏదైనా మేము చూసినా ప్రతి రాష్ట్రంలో వేరే వేరేగా ఉంటాయి కదా! మేము అక్కడి నుండి కొని పంపించేవాళ్ళం. దానితో వా దాదీలకు మేము ఎంతో కొంత మాకు చేతనైంది చేయగలిగితే దాదీలు యజ్ఞానికి ఎంతో సేవ చేస్తారు అని దానితోనే మేము మా శరీర స దా తన శరీరం ద్వారా కూడా సేవ చేసేవాళ్ళం. ఎలా అంటే అవసరమైన దగ్గర వంట చేయటం, అవసరమైన దగ్గర క్లీనింగ్ పెట్టటం. హ్మ్. మరి మనం కూడా చూసాం. ఎన్నో ఎన్నో ఫోటోలు బ్రహ్మబాబా పిల్లలతో కూర్చొని మరి ధాన్యాన్ని పరిశుభ్రం చేయటం ఇది కూడా చూసాం. మరి అట్లాగే పిల్లలు గూడా వండటము, మరి గిన్నెలన్నీ కడగటము అదంతా గూడా యజ్ఞ సేవే కదా! మరి మరి తపస్సు చేయటానికే ఆ యజ్ఞ సేవ ఉపయోగపడింది. అమృత వేళలో నుండి లేచేవాళ్ళు. మళ్ళీ రాత్రి పూట పడుకునే వరకు ఎంతో తపస్సు చేశారు అందరూ. హ్మ్. ఆ సమయంలో ఎవరు చూడటానికొచ్చేవాళ్ళు కాదు. విజిటర్స్ ఎవరు ఉండేవాళ్ళు కాదు. మరి మరి ఎవరొచ్చినా గాని వాళ్ళు బాబా యొక్క మెసేజ్‌నిచ్చేవాళ్ళు. హ్మ్. మరి అప్పట్లో ఎవరికీ తెలీదు పాండవభవన్ గురించి, బాబా గురించి. నేను ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నానంటే, మరి మరి మీరు పోల్చుకోలేరు. ఏ సేవ మంచిది అని. మీరు పోల్చలేని విధంగా ఉంటుంది. ఎందుకంటే జ్ఞానం ఇవ్వటం తర్వాత స్థితి. అంతా వాళ్ళు ఏది జ్ఞానం అని వాళ్ళకంత క్లారిటీ వచ్చిన తర్వాత ఆళ్ళివ్వటం మొదలెట్టారు. కానీ సేవాభావం ఎవరో చెప్పినట్టుగా ఎ యజ్ఞ సేవ అంటే మన ఫీలింగ్స్ భావనతో భక్తితో కాదు భావనతో చేసేది. అది నిజమైన భావన. నేను ఎలా యజ్ఞానికి సపోర్ట్ చేయగలను. అది చిన్న యజ్ఞం అవ్వచ్చు, పెద్ద యజ్ఞం అవ్వచ్చు. మధువనం అంటేనే అనంతమైన యజ్ఞం. కానీ ప్రతి సెంటర్‌లోనూ ఈ రోజుల్లో నాకు తెలుసు ఈ యొక్క వెస్టర్న్ వరల్డ్‌లో
చాలామంది స్ సేవాదారులకి జాబ్ ఉంది. సో, వాళ్ళు వాళ్ళ ఖర్చుల్ని వాళ్ళు సంపాదించుకోగలుగుతున్నారు. కానీ పాత రోజుల్లో మరి అందరికీ సంపాదన ఉండేది కాదు. మన బాబా బండారం నుండి ఏదైతే వచ్చిందో మరి దానితోటే ఆహ్, దానితోటే యజ్ఞాన్ని నడిపించేవాళ్ళం. మరి ఇండియాలో ఒక అలవాటుండేది. మరి వింటరొచ్చినప్పుడు కొంతమంది మేమందరికీ శాలువలిస్తామనేవాళ్ళు. కొంతమందొచ్చి మేము సిస్టర్‌లందరికీ చీరలు కొంటాం అనేవాళ్ళు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా యజ్ఞానికి సపోర్ట్ చేశారు. మరి యజ్ఞాన్ని సపోర్ట్ జేయటం అంటే యజ్ఞంలో ఉన్న సిస్టర్స్‌కి కావాల్సినయన్నీ సమకూర్చారు. మరి బాబా బండారానికి కూడా మరి బాబా బండారంలో ఏదైతే వచ్చిందో దానితోనే మేము యజ్ఞాన్ని నడిపించేవాళ్ళం. మేమెప్పుడు షాపింగ్‌కెళ్ళి కొందాం అనుకునేవాళ్ళం కాదు. బాబా ఆ విధంగా మమ్మల్ని సంరక్షించారు. మరి ఏ ఏం చూడాలంటే మనకు భావన ఉన్నప్పుడు అన్ని 4 రకాల సేవలు చేయొచ్చు. సేవ మనం ఎలా అయినా భౌతికంగా గాని, మెటీరియల్ ద్వారా గాని ఇప్పుడు కూడా మనం మధుబన్ వెళ్ళినప్పుడల్లా ఏదైనా అవసరాన్ని బట్టి హ్మ్. తీసుకువెళ్తుంటాం. ఒకసారి నాకు గుర్తుంది. వాళ్ళు బ్రెడ్ బేక్ చేశారు. మరి బ్రెడ్ బేక్ చేయడానికి క్లాత్ లేదు. వాళ్ళు మామూలు క్లాతులు ఉపయోగించారు. సో, మేము హ్యాండ్ గ్లౌజులు తీసుకెళ్ళాము మేము ఇక్కడి నుండి. వాళ్ళు చాలా సంతోషపడ్డారు హ్యాండ్ గ్లౌజులు చూసి. మరి వాళ్ళు ఎప్ ఎప్పుడు చూసినా వాళ్ళు అంటారు, ఆ గ్లౌస్ తీసుకొస్తారా అని అడుగుతారు. ఎందుకంటే ఎన్నో బ్రెడ్స్ చేస్తారాళ్ళు. మరి ఓవెన్‌లో నుంచే బ్రెడ్ తీయటం అంటే చాలా వేడిగా ఉంటుంది. నేను ఒక ఉదాహరణ ఇస్తున్నాను మీకు. సేవ మనం ఏది విధంగా అయినా సహాయపడగలమో అలా సేవ చేయగలగాలి. అది చిన్న యజ్ఞమైనా, అనంతమైన యజ్ఞమైనా మన శరీరం అలానే మనం వస్తు రూపంలో చేసాము. అలానే మన శరీర రూపంలో కూడా నాకు తెలుసు ఫారినర్స్ అమృత వేళ తర్వాత కూడా వెళ్లి వెజిటబుల్స్ కట్ చేస్తా ఉంటారు. మదర్స్ కూడా చపాతీలు చేయటానికి వెళ్తారు. ఈ మ మె హ్మ్. బా మెయిన్ వండేవాళ్ళున్నా వాళ్ళు చాలా మంది కర్మయోగానికి సహయోగం కావాలి. మన శరీరాన్ని ఉపయోగించి మనం చేయొచ్చు. అది రెండవ సేవ. నాకు గుర్తుంది మేము ఎప్పుడెళ్ళినా మధువన్‌కి బ్రహ్మబాబా సమయంలో మేము వండేవాళ్ళం. 3 భోజనాలు వండేవాళ్ళం. పొద్దున బ్రేక్‌ఫాస్టు, లంచ్, ఈవినింగ్ డిన్నరు. మరి ఎవరైతే వండుతున్నారో రోజు వండుతారో వాళ్ళకి కొంత సమయం మిగులుతుందని మేమే వండేవాళ్ళం. హ్మ్. మేము కాటన్‌తో దూదితో మరి దిండ్లు కుట్టేవాళ్ళము. అలా మా శరీరం ద్వారా సేవ చేసేవాళ్ళం. అది కూడా అవసరం. మూడవది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎంత మనం యోగం చేయగలమో, ఎంత తపస్సు చేస్తామో అది చాలా చాలా ఆహ్, ఆహ్, పెద్ద సంపద. అది యజ్ఞాన్ని అడ్డంకుల నుండి కాపాడుతుంది. అలాంటి వాతావరణాన్ని మనం యోగం ద్వారా తయారు చేస్తాం. ఎవరు వచ్చినా గాని వాళ్ళు మంచి అనుభవాన్ని పొందగలుగుతారు దానివల్ల. ఈవెన్ సెంటర్‌లో కూడా మనం ఎప్పుడు పనులు చేస్తూ ఉన్నా కొన్నిసార్లు జస్ట్ కూర్చొని తపస్సు చేయటం కూడా చాలా ముఖ్యం. నాలుగవది ఈ రోజుల్లో మనకు ఎంతో సేవుంది. ఈ రోజుల్లో ఈరోజు మెసేజ్‌లో బాబా చెప్తున్నట్టు అది చాలా ఇంట్రెస్టింగ్‌గా గూడా ఉంది. ఆకర్షణీయంగా కూడా ఉంది. మనం యాంజెలిక్ స్థితి ద్వారా సేవ చేయటం. ఒకటేమో సేవాభావం. స్ మరి సేవ కోసం ప్రేమ ప్రేమతో సేవ చేయటం. యజ్ఞానికి కూడా ప్రేమ ప్రేమగా యజ్ఞంలో ఉండటం. రెండోది ఆ స్థితిని తయారు చేసుకోవటం. నా కోసం, యజ్ఞం కోసం, ప్రపంచ సేవ కోసం. ఈ శక్తి సైలెన్స్ శక్తిని పెంచుకోవటం. రోజులో 10 రోజుల్లో రోజులో 10 నిమిషాలు, 20 నిమిషాలు, రాత్రిపూట ఇంకా ఎక్కువ సేపు. రాత్రిపూట కూడా మేము ఎక్కువ అనుభవం చేసేవాళ్ళం. చాలా తేలిగ్గా ఉన్నట్టు. ఒక్కోసారి జూమ్ వల్ల గాని, రోజంతా మాట్లాడుతూనే
ఉన్నప్పుడు వాళ్ళు సేవ చేస్తూనే ఉంటారు గదా! మరి సైలెన్స్ శక్తి ఉంటేనే మేము సేవ చేయగలుగుతాం. ఉన్నతమైన, సూక్ష్మమైన విధిలో దాబా అంటారు. మనసా సేవే కాదు. మనం మైట్ హౌస్‌లుగా కూడా ఉండాలి. దాంతోనే మనం ఆత్మలకు వా హె సహాయం చేయాలి. వాళ్ళ అడ్డంకులు దానివల్ల తొలగిపోతాయి. వాళ్ళకు ఆహ్, సైలెన్స్ అనుభవం కూడా అవుతుంది. మరి అర్థం చేసుకోండి రకరకాల సేవలున్నాయి. అన్ని రకాల సేవలు అవసరమే. ఎవరో చెప్పారు యజ్ఞ సేవ అంటే కర్మయోగమే అని ఎవరో అన్నారు. కానీ ఇది తనువు, మనస్సు, ధనము, మన తపస్సు ద్వారా గూడా చేసే సేవ. యజ్ఞ సేవ. అలాగే బాబా యొక్క మెసేజ్‌ని అందరికి ఇవ్వటం. నేను ఈ 4 రకాల సేవలు ముఖ్యమే. మనం మనం ఎంతో భావనతో చేయాలి యజ్ఞం కోసం. ఈ 4 రకాల సేవలు. మరి నాకైతే యజ్ఞం నా ఫ్యామిలీ. నేను ఎప్పుడూ అంతే చూసాను యజ్ఞాన్ని. మనకు ఏదైతే ఫ్యామిలీ కోసం కావాలో హ్మ్. ఒక్కోసారి అది ఒక్కళ్ళకి ఇద్దరికి చేయటానికి కుదరదు. కానీ మనకి ఆ ఆలోచన ఉన్నప్పుడు మన ఆలోచన మిగతా వాళ్ళు అవసరమైన వాళ్ళు కూడా ప్రోత్సాహం వస్తుంది. మిగతా వాళ్ళకి కూడా. వాళ్ళు కూడా యజ్ఞాన్ని సేవ చేయాలనుకుంటారు. మధువనంలో మేము వెళ్ళినప్పుడు ఎంతోమంది సేవాదారులుంటారు. వాళ్ళు అక్కడ సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు నెల, 2 నెలలు వెళ్లి సేవ చేస్తూ ఉంటారు. ఎన్ని రోజులు చేయగలిగితే అన్ని రోజులు చేస్తూ ఉంటారు అక్కడుండి. యజ్ఞం అంటే నా యజ్ఞం. ఇది నా యొక్క హ్మ్. నన్ను సంభాళించుకోవటానికి మరి శాంతివనంలో ఎందుకు అన్ని బస్సులున్నాయి? ఎందుకంటే మనం కంఫర్టబుల్‌గా ట్రా ప్రయాణం చేయొచ్చని కదా! మరి బస్సులు కొనాలి అంటే మరి ఎవరో ఒకళ్ళు ఆహ్, ఎవ ఎవరో ఒకళ్ళు ప్రేరణ ఉండాలి. బస్సుకు మేము కొంటాము అని. మరి ఎంతో ఆహారం కూడా అవసరం. మరి దానికోసం పెద్ద పెద్ద కిచెన్‌లు తయారు చేసొచ్చింది. మరియు 1,00,000 భోజనాలు చేయటం అంటే సామాన్యం కాదు. ఇది హైటెక్ కిచెను హైజీన్‌గా ఉండాలి. అంత శుభ్రంగా ఉండాలి కిచెను. చాలా బాగుండాలి. కిచెన్ ఇప్పుడెలా ఉంది, నేను వచ్చే ముందు నేనెళ్ళాను. నన్ను తీసుకువెళ్లారు. ఎంతో సామాగ్రి ఉంది. చాలా పరిశుభ్రంగా ఉంచుతారు. నీళ్ళు ఫిల్టర్ చేసుంటాయి. చాలా శుభ్రంగా ఉంటుంది. సో, దానివల్ల మనం వెళ్ళినప్పుడు మేము చాలా ఆరోగ్యకరంగా ఉంటాం గదా! అది చాలా మార్పు తీసుకొచ్చింది. లేకపోతే పొట్ట అప్‌సెట్ అవ్వటము, అదవ్వటము అలా అవుతూ ఉండేది. లాస్ట్ టైమ్ పోయినసారి ఈ ఇది చాలా తగ్గిపోయింది. ఎందుకంటే అందరూ ఎక్కువ అటెన్షన్ ఇచ్చారు. ఎన్నో పైపులు మార్చారు. ఎన్నో ఫిల్టర్‌లు పెట్టారు. ఇది బాబా యొక్క అనంతమైన యజ్ఞం. సేవా భావం ఇలా రకరకాల దారుల్లో ఉంటుంది. అన్ని విధాలుగా ఉంటుంది. ఈ ఇది సత్యమైన సేవ. ఏది సత్యమైన సేవ అంటే ఇది బెటరు. ఇది ఎక్కువ, తక్కువ అని చెప్పలేము. మనందరికీ తెలుసు. బాబా బా మన మన ఆల్ రౌండర్ దాది అని ఒక సిస్టర్ ఉండేవాళ్ళు. తాను గుల్జార్ దాది మదర్ వాళ్ళమ్మ ఆల్ రౌండర్ దాది. ఆల్ రౌండర్ టైటిల్ ఎందుకిచ్చారంటే, ఏ ఏ కొన్ని పనులు మధువనంలో బాబా ఎవరు చేయగలరు అంటే, ఓన్లీ కొంతమంది చేతులెత్తేవాళ్ళు. ఆ కొంతమందిలో ఎప్పుడు నేను చేస్తానని చెయ్యెత్తే వాళ్ళలో ఆల్ రౌండర్ దాది ముందుండేవాళ్ళు. అందుకనే బాబా తనకు ఆ బిరుదిచ్చారు ఆల్ రౌండర్ దాది అని. నేను జ్ఞానంలో వచ్చినప్పుడు కూడా మేము చేసేవాళ్ళం. ఇప్పుడైతే రకరకాల డిపార్ట్‌మెంట్లున్నాయి. కుకింగ్ డిపార్ట్‌మెంట్, క్లీనింగ్ డిపార్ట్‌మెంట్ అలా ప్రత్యేకంగా మరి అది మంచిదే అట్లా డివైడ్ చేయటం. కానీ నేనదొక్కటే చేస్తాను అని కాదు. ఇది యజ్ఞం, ఇది ఫ్యామిలీ. మనం అన్నీ చేయగలగాలి కదా! మరి యజ్ఞ సేవ, ఇది సత్యమైన సేవ. అన్ని రకాలైన సేవ. దాన్ని మనం ఎంతో భావనతో, ప్రేమపూర్వకంగా భావనతో చేయాలి.
మనం దాంతోనే మన భాగ్యాన్ని తయారు చేసుకుంటాం. మరి మనకు తెలుసు మనం ఏది చేసినా కానీ ఈ సంగమ యుగంలో మనకు ఎంతో రక్షణను కల్పిస్తుంది. బాబా మనల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారు. మనం యజ్ఞాన్ని ఎంత కాపాడుతున్నామో బాబా మనల్ని కూడా అంత కాపాడుతూ ఉంటారు. దీని గురించి ఆలోచించండి. విచార సాగర మథనం చేయండి. మరి సత్యమైన సేవ యొక్క సేవాదారి యొక్క సేవా భావన యొక్క డెఫినిషన్‌ను తెలుసుకోండి. ఓం శాంతి.